అంతరామమయం వేజగమంతరామమయం అంతరామమయం వేజగమంతరామమయం అంతరామమయం వేజగమంతరామమయం. నమస్కారం. అంతారామమయం అనే కార్యక్రమం భక్త రామదాసు కీర్తనల డిజిటల్ శిక్షణ తరగతులు సాఫ్ట్నెట్ మన టీవీ తెలంగాణ సమర్పిస్తున్న ఈ డిజిటల్ శిక్షణ తరగతులకు స్వాగతం. ఈరోజు మనము జంట స్వరము అదేవిధంగా మరొక భక్త రామదాసు కీర్తన నేర్చుకోవడం జరుగుతుంది. నమస్కారం మేడం. నమస్కారం. ఈరోజు మన ప్రేక్షకులకి మీరు ఏం నేర్పిస్తున్నారో తెలియజేస్తారా? తప్పకుండా. ఇంతవరకు కూడా ముందు తరగతుల్లో మీరు కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోని బేసిక్స్ అంటే జంట స్వరాలు అనే సెకండ్ చాప్టర్లోని 1వ 2వ జంట స్వరం మీరు నేర్చుకోవడం జరిగింది. ఈరోజు మీకు 3వ జంట స్వరము నేర్పించడం జరుగుతుంది. 3వ జంట స్వరంతో పాటు కీర్తన కూడా మీరు నేర్పించారు కదా? అవును. అదే కీర్తన కంటిన్యూ చేస్తారా లేకపోతే మరో కొత్త కీర్తన ఏదైనా నేర్పిస్తారా ఈరోజు? అంటే మనకి ఇంతకు ముందు క్లాసులో మనం గమనిస్తే రామదాస్ గారు రచించినటువంటి పాహి రామప్రభో అనే కీర్తన పల్లవి కొన్ని చరణాలు మీరు నేర్చుకున్నారు కదా, అందులోని మరికొన్ని చరణాలు ఈరోజు మీకు నేర్పించడం జరుగుతుంది. ఈరోజు జంట స్వరాలు మరియు పాహి రామప్రభో కీర్తన తదుపరి చరణాలు నేర్చుకోవడం జరుగుతుందని మేడం గారు తెలియజేశారు. అదేవిధంగా మేడం మరికొన్ని విషయాలు శాస్త్రీయ సంగీతానికి సంబంధించి భక్త జయదేవుని గురించి అవి మీరు గత క్లాస్లో చెప్పారు. ఈరోజు అంటే సంగీతం అనేది వేదాల నుంచి పుట్టింది అని తెలియజేస్తూ ఉంటారు. అంటే వేదకాలంలోనే ఈ సంగీతము ఈ కీర్తనలన్నీ ఉండేవా? అంటే ఈ ముఖ్యంగా దక్షిణాది శాస్త్రీయ సంగీతానికి మూలం అనేది మనం హిస్టారికల్గా చారిత్రాత్మకంగా మనం గమనిస్తే కనుక వేదాల కాలం నుండే ఈ సంగీతం అనేది మనకు కనపడుతుంటుంది. ముఖ్యంగా సామవేదం, ఈ వేదాలలో 4 వేదాలలో సామవేదం సంగీతానికి నిలయంగా మనము పేర్కొనవచ్చు. అయితే అందులో ఈ సప్తస్వరాలు అంటే సరిగమ పదని అని ఈ సప్తస్వరాల కంటే కూడా ముందుగా ఈ వేదోచ్చారణ అనేది 1 స్వరం 2 స్వరాలు 3 స్వరాలు అంటే ఏకస్వరం ద్విస్వరం త్రిస్వరం అంటారు. ఆ విధంగా పరిమాణం చెందుతూ సప్తస్వరాలుగా మార్చడం జరిగింది. అంటే వేదకాలంలో సప్తస్వరాలు అనేవి ఉనికిలో లేవు, కేవలం 3 స్వరాలు మాత్రమే. అవునండి. అంటే ఆ 3 స్వరాలకి ఆ రోజుల్లోనే పేర్లు ఏవైనా ఉండేవా? అంటే ఆ రోజుల్లో ఈ సప్తస్వరాలకి పేర్లు మనము ఎక్కడ కూడా గమనించడం జరగలేదు. అందుకని వేదాల కాలంలో ఒక 3 స్వరాలతోని ఆ వేదాలని ఉచ్చరించడం జరిగింది. అంటే సరి సరి సని సరి నీ సరి సని సరి సా అంటే నీ సా రి అని ఈ తదుపరి సప్తస్వరాలు మనము గమనించిన తర్వాత వాటిని నీ సారి అనే స్వరాలుగా మనము పేర్కొన్నాము. చాలా బాగుంది మేడం. అయితే దాంతోపాటుగా ఈ సప్తస్వరాలు అనేవి అంటే వేదకాలం తర్వాత కాలంలో ఈ సప్తస్వరాలు అనేవి ఉద్భవించాయని మీరు తెలియజేస్తున్నారు. అయితే ఈ సప్తస్వరాలు వాటికి ఉన్న పేర్లు అవి ఎలా ఉద్భవించాయనే విషయాలు తెలియజేస్తారు. సప్తస్వరాలు అంటే మొదటగా ఏదైనా పాట పాడడానికి పూర్వంగా మనం సా ప సా అనే ఈ 3 స్వరాలు మనము మొదట్లో చెక్ చేసుకోవాలి. అంటే సా ప సా అనేది ఏంటంటే సరిగమ పదనీకి మనకు ఆధారమైన స్వరాలు. మనము అటు వైలిన్ కానీ ఇటు మృదంగం కానీ ఏదైనా పక్కవాద్యాలు అంటే ఇన్స్ట్రుమెంట్స్తోని మనం పాడుతున్నప్పుడు ఒక ప్రోగ్రాంలో సాపాస చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ సరిగమ పదని అనే ఈ సప్త స్వరాలు వాటితోని కూర్చబడిన ట్యూన్లో మనం పాడడం జరుగుతుంది పాటలు కూడా. అయితే ఈ సరిగమ పదని అనే ఈ 7 స్వరాలని మనము సప్త స్వరాలు అని పిలుస్తాము. ఈ సరిగమ పదని ఈ సప్త స్వరాలకు ఉన్నటువంటి పేర్లు ఒకసారి మన ప్రేక్షకులకు తెలియజేస్తారు. ఈ సరిగమ పదని అనే సప్తస్వరాల యొక్క పూర్తి పేర్లు ఏంటంటే సా అంటే షడ్జమము, రి రిషభము, గ గాంధారము, మా మధ్యమము, ప పంచమము, ద దైవతము, చివరిలో ని నిషాధము. స రి గ మ ప ధ ని. చాలా బాగా చెప్పారండి. మొత్తము సప్తస్వరాల యొక్క పేర్లు అదేవిధంగా మరికొన్ని వివరాలు మనం ఈసారి తెలుసుకున్నాము. ఇక మనము సాధనలోకి జంట స్వరము అదేవిధంగా కీర్తన సాధనలోకి వెళదాము. మరి వెంటనే మనము మన క్లాస్ని ప్రారంభించుకుందామా? అంతరామమయం వేద
జగమంతరవమయం. ఈరోజు ఈ సంగీతం క్లాస్లో మీరు 3వ జంట స్వరం నేర్చుకుంటారు. ఈ జంట స్వరాలన్నీ కూడా మనకి మాయామాళవగోళ రాగం మరియు ఆది తాళంలో కూర్చబడి ఉన్నాయి. ఈ మాయామాళవగోళ రాగం అనేది మన కర్ణాటక సంగీత రాగాలలో 72 మేళకర్త రాగాలని ముఖ్య రాగాలు ఉన్నాయి. అందులో ఇది ఈ యొక్క మాయామాళవగోళ రాగం అనేది 15వ మేళకర్త రాగం. ఎన్నో మేళకర్త? 15వ మేళకర్త రాగం. ఇప్పుడు మనం మన 3వ జంట స్వరం ప్రారంభిద్దాం. స స రి రి స స రి రి గ గ రి రి గ గ రి రి స స రి రి స స రి రి గ గ మ మ గ గ మ మ రి రి గ గ రి రి గ గ మ మ గ గ మ మ గ గ రి రి గ గ రి రి గ గ మ మ ప ప మ మ ప ప గ గ మ మ గ గ మ మ ప ప మ మ ప ప మ మ గ గ మ మ గ గ మ మ ప ప ద ద ప ప ద ద మ మ ప ప మ మ ప ప ద ద ప ప ద ద ప ప మ మ ప ప మ మ ప ప ద ద ని ని ద ద ని ని ప ప ద ద ప ప ద ద ని ని ద ద ని ని ద ద ప ప ద ద ప ప ద ద ని ని స స ని ని స స స స ని ని స స ని ని ద ద ని ని ద ద ని ని స స ని ని స స ని ని ద ద ప ప ద ద ప ప ని ని ద ద ని ని ద ద ప ప ద ద ప ప ద ద ని ని ద ద ని ని ద ద ప ప మ మ ప ప మ మ ద ద ప ప ద ద ప ప మ మ ప ప మ మ ప ప ద ద ప ప ద ద ప ప మ మ గ గ మ మ గ గ ప ప మ మ ప ప మ మ గ గ మ మ గ గ మ మ ప ప మ మ ప ప మ మ గ గ రి రి గ గ రి రి మ మ గ గ మ మ గ గ రి రి గ గ రి రి గ గ మ మ గ గ మ మ గ గ రి రి స స రి రి స స. ఇంతవరకు మీరు 3వ జంట స్వరము మనం మొదటి కాలం పాడడం జరిగింది. ఇప్పుడు ఇదే జంట స్వరాన్ని మనం 2వ కాలం అంటే సెకండ్ స్పీడ్లో పాడతాం.
స స రి రి గ గ రి రి స స రి రి గ గ రి రి స స రి రి గ గ మ మ స స రి రి గ గ మ మ రి రి గ గ మ మ గ గ రి రి గ గ మ మ గ గ రి రి గ గ మ మ ప ప రి రి గ గ మ మ ప ప గ గ మ మ ప ప మ మ గ గ మ మ ప ప మ మ గ గ మ మ ప ప ద ద గ గ మ మ ప ప ద ద మ మ ప ప ద ద ప ప మ మ ప ప ద ద ప ప మ మ ప ప ద ద ని ని మ మ ప ప ద ద ని ని ప ప ద ద ని ని ద ద ప ప ద ద ని ని ద ద ప ప ద ద ని ని స స ప ప ద ద ని ని స స స స ని ని ద ద ని ని స స ని ని ద ద ని ని స స ని ని ద ద ప ప స స ని ని ద ద ప ప ని ని ద ద ప ప ద ద ని ని ద ద ప ప ద ద ని ని ద ద ప ప మ మ ని ని ద ద ప ప మ మ ద ద ప ప మ మ ప ప ద ద ప ప మ మ ప ప ద ద ప ప మ మ గ గ ద ద ప ప మ మ గ గ ప ప మ మ గ గ మ మ ప ప మ మ గ గ మ మ ప ప మ మ గ గ రి రి ప ప మ మ గ గ రి రి మ మ గ గ రి రి గ గ మ మ గ గ రి రి గ గ మ మ గ గ రి రి స స మ మ గ గ రి రి స స ఇంతవరకు ఈ జంట స్వరం మీరు రెండో కాలం పాడడం జరిగింది. ఇప్పుడు మనం ఇదే జంట స్వరాన్ని మూడో కాలంలో పాడదాం, అంటే థర్డ్ స్పీడ్. స స రి రి గ గ రి రి స స రి రి గ గ మ మ స స రి రి గ గ రి రి స స రి రి గ గ మ మ రి రి గ గ మ మ గ గ రి రి గ గ మ మ ప ప రి రి గ గ మ మ గ గ రి రి గ గ మ మ ప ప గ గ మ మ ప ప మ మ గ గ మ మ ప ప ద ద గ గ మ మ ప ప మ మ గ గ మ మ ప ప ద ద మ మ ప ప ద ద ప ప మ మ ప ప ద ద ని ని మ మ ప ప ద ద ప ప మ మ ప ప ద ద ని ని ప ప ద ద ని ని ద ద ప ప ద ద ని ని స స ప ప ద ద ని ని ద ద ప ప ద ద ని ని స స స స ని ని ద ద ని ని స స ని ని ద ద ప ప స స ని ని ద ద ని ని స స ని ని ద ద ప ప ని ని ద ద ప ప ద ద ని ని ద ద ప ప మ మ ని ని ద ద ప ప ద ద ని ని ద ద ప ప మ మ ద ద ప ప మ మ ప ప ద ద ప ప మ మ గ గ ద ద ప ప మ మ గ ప ద ద ప ప మ మ గ గ ప ప మ మ గ గ మ మ ప ప మ మ గ గ రి రి ప ప మ మ గ గ మ మ ప ప మ మ గ గ రి రి మ మ గ గ రి రి గ గ మ మ గ గ రి రి స స. మ మ గ గ రి రి గ గ మ మ గ గ రి రి స స. ఇప్పుడు ఈ స్వరాన్ని మొత్తం ఒకసారి పాడదాం. నేను ఒకసారి పాడతాను, మీరు దాన్ని రిపీట్ చేయండి. స స రి రి గ గ రి రి స స రి రి గ గ మ మ రి రి గ గ మ మ గ గ రి రి గ గ మ మ ప ప గ గ మ మ ప ప మ మ గ గ మ మ ప ప ద ద మ మ ప ప ద ద ప ప మ మ ప ప ద ద ని ని ప ప ద ద ని ని ద ద ప ప ద ద ని ని స స స స ని ని ద ద ని ని స స ని ని ద ద ప ని ని ద ద ప ప మ ద ని ని ద ద ప ప మ మ ద ద ప ప మ మ ప ప ద ద ప ప మ మ గ ప ప మ మ గ గ మ మ ప ప మ మ గ గ రి రి మ మ గ గ రి రి గ గ మ మ గ గ రి రి స స. ఇది మూడో కాలం. ఒకసారి మీరంతా పాడి వినిపించండి.
ససరిరి గగరిరి ససరిరి గగ మమ రిరి గగ మమ గగరిరి గగ మమ పప గగ మమ పప మమ గగ మమ పప దద మమ పప దద పప మమ పప దద నిని పప దద నిని దద పప దద నిని సస సస నిని దద నిని సస నిని దద పప నిని దద పప దద నిని దద పప మమ దద పప మమ పప దద పప మమ గగ పప మమ గగ మమ పప మమ గగరిరి మమ గగరిరి సస మమ గగరిరి సస. ఇంతవరకు మీరు మన మ్యూజిక్ క్లాస్లో 3వ జంట స్వరం 1, 2 ఇంకా 3వ కాలం మీరు పాడడం జరిగింది. మనము నెక్స్ట్ క్లాస్లో 4, 5 జంట స్వరాలు నేర్చుకుందాం. అంతరామమయం జగమంతరామమయం. ఈరోజు క్లాస్లో పాహి రామప్రభో అనే రామదాస్ కీర్తన తదుపరి చరణాలు మీకు నేర్పిస్తాను. ఈ కీర్తన మధ్యమావతి రాగం ఖండగతి ఏకతాళంలో కూర్చబడింది. ఇప్పుడు ఈ కీర్తన యొక్క 3వ చరణం మీకు నేర్పిస్తాను. ఈ 3వ చరణం స్వరము రీమ ప ప ప ప ప 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 మా ప ప ని ప ప ని 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 రీమ ప ప ప ప ప రీమ ప ప ప ప ప మా ప ప ని ప ప ని మా ప ప ని ప ప ని పని స స స ని ప మ 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 రీమ ప ని ప మ రి మ రి స రీమ ప ని ప మ రి మ రి స పని స స స ని ప మ పని స స స ని ప మ రీమ ప ని ప మ రి మ రి స రీమ ప ని ప మ రి మ రి స రీమ ప ప ప ప ప రీమ ప ప ప ప ప నీదు బాణంబులను నీదు బాణంబులను మా ప ప ని ప ప ని 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 నాదు శత్రుల బట్టి నాదు శత్రుల బట్టి నీదు బాణంబులను నాదు శత్రుల బట్టి నీదు బాణంబులను నాదు శత్రుల బట్టి పని స స స ని ప మ రి మ ప ని ప మ రి మ రి స పని స స స ని ప మ రి మ ప ని ప మ రి మ రి స బాధింపకున్నావ బాధింపకున్నావ దేమి రామ ప్రభో. దేవి రామ ప్రభు. అంటే ఈ చరణంలోని 2వ లైన్ బాధింపకున్నావదేమి కున్నావదేమి రామప్రభు అని మనము కలిపేసి పాడాలి. బాధింపకున్నావదేమి రామ ప్రభో. బాధింపకున్నావదేవి రామ ప్రభు. ఇప్పుడు ఈ 2 లైన్లు కూడా ఒకసారి స్వరం మొత్తం పాడేసి సాహిత్యం కూడా ఒకసారి పాడదాము. రీమ ప ప ప ప మా ప ప ని ప ని ని రీమ ప ప ప ప మా ప ప ని ప ని ని నీదు బాణంబులను నాదు శత్రుల బట్టి నీదు బాణంబులను నాదు శత్రుల బట్టి పని స స స ని ప మ రి మ ప ని ప మ రి మ రి స పని స స స ని ప మ రి మ ప ని ప మ రి మ రి స బాధింపకున్నావదేమి రామ ప్రభో. బాధింపకున్నావదేమి రామ ప్రభు. ఈ 2 లైన్లు కూడా సాహిత్యము ఏ విధంగా పాడాలో ఒకసారి మీకు చూపిస్తాను. నీదు బాణంబులను నాదు శత్రుల బట్టి బాధింపకున్నావదేమి రామ ప్రభో. నీదు బాణంబులను నాదు శత్రుల బట్టి బాధింపకున్నావదేమి రామ ప్రభు. నీదు బాణంబులను నాదు శత్రుల బట్టి బాధింపకున్నావదేమి రామ
ప్రభో నీదు బాణంబులను నాదు శత్రుల బట్టి బాధింపకున్నావదేవి రామ ప్రభో. ఇప్పుడు నెక్స్ట్ లైన్కి వెళదాము. రీ రి రీ రీ రి 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 రీ రి రీ రీ రి 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 సారి మరి రి స స స స. సారి మరి రి స స స స. అంటే ఈ చివర్లో ఆ సాలు స స స స స అని ఆ విధంగా ఎందుకు పలుకుతున్నాము అంటే మనం దాని కింద వచ్చే సాహిత్యాన్ని బట్టి మనం స్వరం పాడడం జరుగుతుంది. సో ఆ విధంగా చూస్తే మనము రీ రి రీ రీ రి 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 సారి మరి రి స స స. రీ రి రీ రీ రి రి సారి మరి రి స స స. రీ రి రీ రీ రి 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 సారి మరి రి స స స స. రీ రి రీ రీ రి 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 సారి మరి రి స స స స. ఆది మధ్యాంత ఆది మధ్యాంత బహిరంతరాత్ముండనుచు బహిరంతరాత్ముండనుచు. ఆది మధ్యాంత బహిరంతరాత్ముండనుచు. ఆది మధ్యాంత బహిరంతరాత్ముండనుచు. అంటే ఈ కీర్తనలో ఈ లైను కలిపేసి పాడినప్పుడు ఆది మధ్యాంత బహిరంతరాత్ముండనుచు అనేది ఒకే లైను మొత్తం కలిపేసి పాడాలి. ఆది మధ్యాంత బహిరంతరాత్ముండనుచు. ఆది మధ్యాంత బహిరంతరాత్ముండనుచు. 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 పారిరి ససని పపమా పారిరి ససని పపమా పారిరి ససని పపమా పారిరి ససని పపమా రీమ పని పమరి మరిస రీమ పని పమరి మరిస పారిరి ససని పపమరి మ పని పమరి మరిస పారిరి ససని పపమరి మ పని పమరి మరిస. వాదింతునే జగన్ వాదింతునే జగన్ నాథ రామ ప్రభో నాథ రామ ప్రభో. వాదింతునే జగన్నాథ రామ ప్రభో వాదింతునే జగన్నాథ రామ ప్రభో. ఆ చివరి లైన్లో రామప్రభు ఏదైతే ఉందో రీమ పని పమరి మరిస అని ఈ స్వరం ఒకసారి పాడి అది ప్రాక్టీస్ చేయండి. రీమ పని పమరి మరిస రీమ పని పమరి మరిస నాథ రామ ప్రభో నాథ రామ ప్రభో. అంటే ఇక్కడ స్వరం మీకు రీమ పని అని ఉంటుంది, బట్ ఇంకొంచెం మీరు పైన సావర్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ రీమ పసని పమరి మరిస అని పాడాలి. ఒకసారి పాడండి. రీమ పసని పమరి మరిస రీమ పసని పమరి మరిస నాథ రామ ప్రభో నాథ రామ ప్రభో. వాదింతునే జగన్నాథ రామ ప్రభో వాదింతునే జగన్నాథ రామ ప్రభో. ఆది మధ్యాంత బహిరంతరాత్ముండనుచు ఆది మధ్యాంత బహిరంతరాత్ముండనుచు. వాదింతునే జగన్నాథ రామ ప్రభో వాదింతునే జగన్నాథ రామ ప్రభో. ఇప్పుడు ఈ చరణం పూర్తవడం జరిగింది. ఒకసారి ముందు నుంచి మొత్తం ఈ 4 లైన్లు ఒకసారి పాడదాం. ముందు 2 లైన్లు పాడదాం. నీదు బాణంబులను నాదు శత్రుల బట్టి బాధింపకున్నావదేమి రామ ప్రభో నీదు బాణంబులను నాదు శత్రుల బట్టి బాధింపకున్నావదేమి రామ ప్రభో. నీదు బాణంబులను నాదు శత్రుల బట్టి బాధింపకున్నావదేమి రామ ప్రభో నీదు బాణంబులను నాదు శత్రుల బట్టి బాధింపకున్నావదేమి రామ ప్రభో. ఆది మధ్యాంత బహిరంతరాత్ముండనుచు వాదింతునే జగన్నాథ రామ ప్రభో ఆది మధ్యాంత బహిరంతరాత్ముండనుచు వాదింతునే జగన్నాథ రామ ప్రభో. ఆది మధ్యాంత బహిరంతరాత్ముండనుచు వాదింతునే
వాదింతునే జగన్నాథ రామ ప్రభో ఆది మధ్యాంత బహిరంతరాత్ముండనుచు వాదింతునే జగన్నాథ రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో. ఇప్పుడు తదుపరి చరణం నేర్పిస్తాను. రీమ పప పాప రీమ పప పాప శ్రీరామ రామేతి శ్రీరామ రామేతి రీమ పప పాప రీమ పప పాప శ్రీరామ రామేతి శ్రీరామ రామేతి మా పాపని పనీని మా పాపని పనీని శ్రేష్ఠ మంత్రము సారే శ్రేష్ఠ మంత్రము సారే రీమ పప పాప రీమ పప పాప మా పాపని పనీని మా పాపని పనీని శ్రీరామ రామేతి శ్రీరామ రామేతి శ్రేష్ఠ మంత్రము సారే శ్రేష్ఠ మంత్రము సారే పని సని పపమా పని సని పపమా పని సని పపమా పని సని పపమా రిరిమ పని పమరి మరిస రిరిమ పని పమరి మరిస పని సని పపమా పని సని పపమా రిరిమ పని పమరి మరిస రిరిమ పని పమరి మరిస సారె కును సారె కును వింతగా వింతగా సారె కును వింతగా సారె కును వింతగా చదువు రామ ప్రభో చదువు రామ ప్రభో. అయితే ఈ రెండు లైన్లు కలిపి పాడేటప్పుడు శ్రీరామ రామేతి శ్రేష్ఠ మంత్రము సారె సారెకును వింతగా చదువు రామప్రభో అని ఈ విధంగా పాడాలి. అది ఒకసారి పాడి వినిపిస్తాను మీకు. శ్రీరామ రామేతి శ్రేష్ఠ మంత్రము సారె సారెకును వింతగా చదువు రామ ప్రభో శ్రీరామ రామేతి శ్రేష్ఠ మంత్రము సారె సారెకును వింతగా చదువు రామ ప్రభో. శ్రీరామ రామేతి శ్రేష్ఠ మంత్రము సారె సారెకును వింతగా చదువు రామ ప్రభో శ్రీరామ రామేతి శ్రేష్ఠ మంత్రము సారె సారెకును వింతగా చదువు రామ ప్రభో. ఇప్పుడు తదుపరి లైన్ రీ 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 సారి మరి రి స స స సారి మరి రి స స స రీ 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 సారి మరి రి స స స రీ 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 సారి మరి రి స స స శ్రీరామ నీ నామ శ్రీరామ నీ నామ చింతనామృతపాన చింతనామృతపాన శ్రీరామ నీ నామ చింతనామృతపాన శ్రీరామ నీ నామ చింతనామృతపాన పారి రి స స ని పపమా పారి రి స స ని పపమా రీమ పని పమరి మరిస రీమ పని పమరి మరిస పారి రి స స ని పపమరి మ పని పమరి మరిస పారి రి స స ని పపమరి మ పని పమరి మరిస సారమే నాదుమది కోరు రామ ప్రభో సారమే నాదుమది కోరు రామ ప్రభో శ్రీరామ నీ నామ చింతనామృతపాన శ్రీరామ నీ నామ చింతనామృతపాన సారమే నాదుమది కోరు రామ ప్రభో సారమే నాదుమది కోరు రామ ప్రభో శ్రీరామ నీ నామ చింతనామృతపాన సారమే నాదుమది కోరు రామ ప్రభో శ్రీరామ నీ నామ చింతనామృతపాన సారమే నాదుమది కోరు రామ ప్రభో. ఇది ఈ చరణం ఇలా పాడాలి.
ఇప్పుడు ఈ 4వ చరణం మొత్తం కూడా ఒకసారి మనం పాడదాం. శ్రీరామ రామేతి శ్రేష్ఠ మంత్రము సారె సారె కును వింతగా చదువు రామ ప్రభో. శ్రీరామ రామేతి శ్రేష్ఠ మంత్రము సారె సారె కును వింతగా చదువు రామ ప్రభో. శ్రీరామ రామేతి శ్రేష్ఠ మంత్రము సారె సారె కును వింతగా చదువు రామ ప్రభో. శ్రీరామ రామేతి శ్రేష్ఠ మంత్రము సారె సారె కును వింతగా చదువు రామ ప్రభో. శ్రీరామని నామ చింతనామృతపాన సారమే నాదుమది కోరు 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 రామ ప్రభో. పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో. పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో. పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో. ఇంతవరకు మీరు 4వ చరణం పాడారు. ఇప్పుడు మనం 5వ చరణానికి వెళదాం. రిరి మ పాప మ పాప 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 కలికి రూపము దాల్చి కలికి రూపము దాల్చి పప పప నిపనీని పప పప నిపనీని కలియుగంబున నీవు కలియుగంబున నీవు రిరి మ పాప మ పాప పప పాప నిపనీని రిరి మ పాప మ పాప పప పప నిపనీని రిరి మ పాప మ పాప పప పప నిపనీని రిరి మ పాప మ పాప పప నిపనీని కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు కలియుగం దగ్గర పప పప కలియుగంబున నీవు కలియుగంబున నీవు కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు పని సని పామా పని సని పామ రిరి మ పని పమరి మరిస రిరి మ పని పమరి మరిస పని సని పామా పని సని పామ రిరి మ పని పమరి మరిస రిరి మ పని పమరి మరిస వెలసితివి భద్రాద్రి వెలసితివి భద్రాద్రి నిలయ రామ ప్రభో నిలయ రామ ప్రభో వెలసితివి భద్రాద్రి నిలయ రామ ప్రభో వెలసితివి భద్రాద్రి నిలయ రామ ప్రభో కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు వెలసితివి భద్రాద్రి నిలయ రామ ప్రభో వెలసితివి భద్రాద్రి నిలయ రామ ప్రభో. తదుపరి లైన్ వెళదాము. రీ రి 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 రీ రి 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 ససరి మరి రి ససాస ససరి మరి రి ససాస రీ రి 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 రీ రి 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 ససరి మరి రి ససస ససరి మరి రి ససస అవ్యయుడవైనని అవ్యయుడవైనని అవతారముల తలచి అవతారముల తలచి అవ్యయుడవైనని అవతారముల తలచి అవ్యయుడవైనని అవతారముల తలచి అవతారముల తలచి
తలచి అవతారముల తలచి పారిరి సని పపమా పారిరి సని పపమా రీమ పని పమరి మరిస రీమ పని పమరి మరిస పారిరి సని పపమరి మ పని పమరి మరిస పారిరి సని పపమా రీమ పని పమరి మరిస దివ్యులైన రుమును దివ్యులైన రుమును లయ్య రామ ప్రభో. లయ్య రామ ప్రభో. ఇక్కడ మీరు ఈ లైన్ పాడేటప్పుడు అవ్యయుడవైన నీ అవతారముల తలచి దివ్యులైనారు మునులయ్య రామప్రభు అని అలా కలిపేసి పాడాలి. అది దివ్యులైనారు మునులయ్య రామ ప్రభో. దివ్యులైనారు మునులయ్య రామ ప్రభో. దివ్యులైనారు మునులయ్య రామ ప్రభో. దివ్యులైనారు మునులయ్య రామ ప్రభో. అవ్యయుడవైన నీ అవతారముల తలచి అవ్యయుడవైన నీ అవతారముల తలచి దివ్యులైనారు మునులయ్య రామ ప్రభో. దివ్యులైనారు మునులయ్య రామ ప్రభో. ఈ 4 లైన్లు కూడా చరణం మొత్తం ఒకసారి పాడదాం. కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు వెలసితివి భద్రాద్రి నిలయ రామ ప్రభో. కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు వెలసితివి భద్రాద్రి నిలయ రామ ప్రభో. కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు వెలసితివి భద్రాద్రి నిలయ రామ ప్రభో. కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు వెలసితివి భద్రాద్రి నిలయ రామ ప్రభో. అవ్యయుడవైన నీ అవతారముల తలచి దివ్యులైనారు మునులయ్య 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 రామ ప్రభో. పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో. పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో. పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో. ఇంతవరకు కూడా మీరు పాహి రామ ప్రభో కొన్ని చరణాలు నేర్చుకోవడం జరిగింది. ఆ కీర్తనలోని లాస్ట్ అంటే చివరి చరణం మీకు నేర్పిస్తాను. రీమ పాప పప రీమ పాప పప పాప పని పనీని పాప పని పనీని రీమ పాప పప రీమ పాప పప పాప పని పనీని పాప పని పనీని పాహి శ్రీరామని పాహి శ్రీరామని పాద పద్మాశ్రయుల పాద పద్మాశ్రయుల పాహి శ్రీరామని పాహి శ్రీరామని పాద పద్మాశ్రయుల పాద పద్మాశ్రయుల పని సని పామా పరిసాసని పామ పాలింపు మా భద్ర పాలింపు మా భద్ర రీమ పని పమరి మరిస రీమ పని పమరి మరిస శైల రామ ప్రభో. శైల రామ ప్రభో. పాలింపు మా భద్ర పాలింపు మా భద్ర శైల రామ ప్రభో. శైల రామ ప్రభో. పాహి శ్రీరామని పాహి శ్రీరామని పాద పద్మాశ్రయుల పాద పద్మాశ్రయుల పాలింపు మా భద్ర పాలింపు మా భద్ర శైల రామ ప్రభో. శైల రామ ప్రభో. పాహి శ్రీరామని పాద పద్మాశ్రయుల
పాహి శ్రీరామని పాదపద్మాశ్రయుల పాలింపు మా భద్రశైల రామ ప్రభో పాలింపు మా భద్రశైల రామ ప్రభో రీ రి రీ రీ రి రీ 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 సారి మరి రి స స స సారి మరి రి స స స రీ రి రీ రీ రి రీ సారి మరి రి స స స రీ 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 సారి మరి రి స స స పాహి రామ ప్రభో 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 పారి రి స స ని ప ప మ పారి స స ని ప ప మ పారి రి స స ని ప ప మ పారి స స ని ప ప మ రీ మ ప ని ప మ రి మ రి స రీ మ ప ని ప మ రి మ రి స రీ మ ప ని ప మ రి మ రి స రీ మ ప ని ప మ రి మ రి స పాహి భద్రాద్రి వై పాహి భద్రాద్రి వై దేహి రామ ప్రభో దేహి రామ ప్రభో పాహి భద్రాద్రి వై దేహి రామ ప్రభో పాహి భద్రాద్రి వై దేహి రామ ప్రభో పాహి 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 భద్రాద్రి వై దేహి రామ ప్రభో పాహి భద్రాద్రి వై దేహి రామ ప్రభో ఇప్పుడు ఈ చరణం మొత్తం ఒకసారి మనం పాడదాం. పాహి శ్రీరామని పాద పద్మాశ్రయుల పాలింపు మా భద్రశైల రామ ప్రభో పాహి శ్రీరామని పాద పద్మాశ్రయుల పాలింపు మా భద్రశైల రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వై దేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వై దేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వై దేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వై దేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో. ఈ చరణంతో మీకు ఈ పాహిరామ ప్రభో అనే కీర్తన మొత్తం కూడా పూర్తవడం జరిగింది. ఇప్పుడు మనం ఈ కీర్తన మొదటి నుంచి మొత్తం అన్ని చరణాలు అన్నీ కలిపి ఒకసారి పాడదాం. పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వై దేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వై దేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వై దేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వై దేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో ఇందిరా హృదయారవిందాదిరూఢ సుందరాకారణానంద రామ ప్రభో ఇందిరా హృదయారవిందాదిరూఢ సుందరాకారణానంద రామ ప్రభో ఎందునే చూడమి సుందరానందముల్ కందునో కన్నులిం పొంద రామ ప్రభో ఎందునే చూడమి సుందరానందము కందులో కన్నులిం పొంద రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వై దేహి రామ ప్రభో పాహి రామ ప్రభో
బృందాదికాది బృందార్చిత పదార విందముల సందర్శిత నందరామ ప్రభో బృందాదికాది బృందార్చిత పదార విందముల సందర్శిత నందరామ ప్రభో తల్లివి నీవే మా తండ్రివి నీవే మా ధాతవు నీవు మా భ్రాత రామ ప్రభో తల్లివి నీవే మా తండ్రివి నీవే మా ధాతవు నీవు మా భ్రాత రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వై దేహి రామ ప్రభో పాహి రామ ప్రభో నీదు బాణంబులను నాదు శత్రుల బట్టి బాధింపకున్నావదేమి రామ ప్రభో నీదు బాణంబులను నాదు శత్రుల బట్టి బాధింపకున్నావదేమి రామ ప్రభో ఆది మధ్యాంత బహిరంతరాత్ముండనుచు ఆదింతునే జగన్నాథ రామ ప్రభో ఆది మధ్యాంత బహిరంతరాత్ముండనుచు వాదింతునే జగన్నాథ రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వై దేహి రామ ప్రభో పాహి రామ ప్రభో శ్రీరామ రామేతి శ్రేష్ఠ మంత్రము సారే సారే కొను వింతగా చదువు రామ ప్రభో శ్రీరామ రామేతి శ్రేష్ఠ మంత్రము సారె సారె గురు వింతగా చదువు రామ ప్రభో శ్రీరామ నీ నామ చింతనామృత పాన సారమే నాదుమది కోరు రామ ప్రభో శ్రీరామ నీ నామ చింతనామృత పాన సారమే నాదుమది కోరు రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వై దేహి రామ ప్రభో పాహి రామ ప్రభో కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు వెలసితివి భద్రాద్రి నిలయ రామ ప్రభో కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు వెలసితివి భద్రాద్రి నిలయ రామ ప్రభో అవ్యయుడవైన నీ అవతారముల తలచి దివ్యులైనారు మునులయ్య రామ ప్రభో అవ్యయుడవైన నీ అవతారముల దలచి దివ్యులైనారు మునులయ్య రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వై దేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి శ్రీరామని పాద పద్మాశ్రయుల పాలింపు మా భద్రశైల రామ ప్రభో పాహి శ్రీరామని పాద పద్మాశయుల పాలింపు మా భద్రశైల రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వై దేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వై దేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వై దేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వై దేహి రామ ప్రభో పాహి రామ ప్రభో. ఈ కీర్తన చివరిలో మనము కీర్తన పూర్తయింది అనే విధంగా పాడడానికి ఏం చేయాలి అంటే ఈ పల్లవిని 2 సార్లు మనం పాడి పాహి భద్రాద్రివై అనే లైన్ 3 సార్లు పాడాలి. అది ఒకసారి మీకు పాడి వినిపిస్తాను.
पाहि राम प्रभो पाहि राम प्रभो पाहि भद्राद्रिवैदेहि राम प्रभो पाहि राम प्रभो पाहि राम प्रभो पाहि भद्राद्रिवैदेहि राम प्रभो पाहि राम प्रभो पाहि राम प्रभो पाहि भद्राद्रिवैदेहि राम प्रभो पाहि राम प्रभो पाहि राम प्रभो पाहि भद्राद्रिवैदेहि 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 राम प्रभो అంటే ఆ చివరి నేను పాడేటప్పుడు చిన్నగా స్లోగా పాడి మీరు ఆపేయడం జరుగుతుంది. అదేవిధంగా అంటే పాహి భద్రాద్రివైదేహి రామ ప్రభో ఈ విధంగా ఆపాలి. ఒకసారి పాడండి. పాహి భద్రాద్రివైదేహి రామ ప్రభో. ఈ రోజుతోని శ్రీ భక్తరామదాస్ గారు రచించినటువంటి మధ్యమావతి రాగం ఖండగతి ఏకతాళంలో పాహి రామ ప్రభో అనే కీర్తన పూర్తవడం జరిగింది. మరొక రామదాస్ కీర్తనతో నెక్స్ట్ క్లాస్లో మేము ముందుంటాం. అంతరామమయం పాహి రామ ప్రభో ఈ కీర్తన మీరు ఇప్పటివరకు నేర్చుకున్నారు కదా. ఈ కీర్తనని ఈ రాగంలో ఈ తాళంలో మనం పక్క వాద్యాలతో పాడినప్పుడు మరింత రసవత్తరంగా ఉంటుంది. అయితే ఆ పక్క వాయిద్యాలతో ఏ విధంగా పాడాలనో అది వింటున్నప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ కీర్తన ముందర పెట్టుకొని పక్క వాద్యాలతో పాడినప్పుడు ఎక్కడెక్కడ మనం గ్యాప్స్ ఇవ్వాలనో వాటన్నిటిని కూడా మేడం గారు మీకు తెలియజేశారు. వాటిని కూడా సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీకు కల్పించడం జరుగుతుంది. మీరందరూ కూడా ఇప్పుడు పక్క వాద్యాలతో పాహి రామ ప్రభో కీర్తనని వినండి. पाहि राम प्रभो पाहि भद्राद्रिवैदेहि राम प्रभो पाहि राम प्रभो पाहि राम प्रभो पाहि भद्राद्रिवैदेहि राम प्रभो पाहि राम प्रभो
దాల్చి కలియుగంబున నీవు వెలసితివి భద్రాద్రి నిలయ రామ ప్రభు కలిగి రూపము దాల్చి కలియుగంబున నీవు వెలసితివి భద్రాద్రి నిలయ రామ ప్రభు అవ్యయుడవైన నీ అవతారముల తలచి దివ్యులైన రుమునులయ్య రామ ప్రభు అవ్యయుడవైన నీ అవతారముల తలచి దివ్యులైన రుమునులయ్య రామ ప్రభు పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి శ్రీరామని పాద పద్మాశ్రయుల పాలింపు మా భద్రశైల రామ ప్రభో పాహి శ్రీరామని పాద పద్మాశ్రయుల పాలింపు మా భద్రశైల రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభు అనే రామదాస్ గారి కీర్తన పక్క వాద్యాలతో ఎంత రసవత్తరంగా ఉందో మీరు విన్నారు కదా. అయితే దీన్ని ఒకసారి వినంగానే మనకు రాదు. ఒకసారి సాధన చేసినంత మాత్రాన ఈ కీర్తనని మనం నేర్చుకోలేము. పదే పదే సాధన చేయడానికి, మరింత తెలుసుకోవడానికి మీరు మన టీవీ యొక్క యూట్యూబ్ లింక్ ద్వారా దీన్ని మరీ వినండి, తెలుసుకోండి, సాధన చేయండి. ఆ తర్వాత మీకు వచ్చినటువంటి అనుమానాలు ఏవైనా ఉంటే, మరింత సందేహాన్ని నివృత్తి చేసుకోవాలనుకుంటే మన టీవీకి కాంటాక్ట్ చేయండి. ఆ విధంగా మీరు ఈ అంతారామయం కార్యక్రమాన్ని సాఫ్ట్నెట్ మన టీవీ తెలంగాణ సగర్వంగా సమర్పిస్తున్నటువంటి భక్త రామదాస్ గారి కీర్తనలు, సంగీతానికి సంబంధించిన బేసిక్స్, వీటన్నిటికి సంబంధించిన డిజిటల్ శిక్షణా తరగతులని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. రేపు మరొక కీర్తన ప్రారంభించుకుందాం. అంతవరకు సెలవు. అంతరామమయం